హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది మీకు అర్థమయ్యే ఉంటుందండి. చూస్తుంటే కజ్జికాయలు అంటాం కదా, ఈ రెసిపీ అనేది పాతకాలం వంట అయినప్పటికీ లోపల పూర్ణం అనేది కొంచెం డిఫరెంట్గా, టేస్టీగా, అలాగే సింపుల్ ప్రాసెస్తో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూపించబోతున్నానండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక గిన్నెని తీసుకోండి. దానిలోకి 1 కప్పు నిండా మైదా పిండి తీసుకుని వేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇవి రెండు కూడా పిండిలో కలిసే వరకు బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దని రెడీ చేసుకుందాం. పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దని గిన్నెలో పెట్టుకుని మూత పెట్టుకుని ఉంచుకుందామండి. 1 గంట పాటు నాననిద్దాం. ఇలా ఆయిల్ కానీ పైన మనం అప్లై చేసినట్లయితే పిండి అనేది ఎక్కువసేపు ఆరిపోకుండా సాఫ్ట్గా ఉంటుందండి. మనం లోపల పూర్ణం అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఆ టైం వరకు కూడా ఈ పిండి అనేది చక్కగా సాఫ్ట్గా ముద్దలాగా వస్తుంది. అందుకే ఇలా ఆయిల్ అప్లై చేసి దానిపైన మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు లోపల పూర్ణానికి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా కొబ్బరి ముక్కలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదా, ఈ కొబ్బరి తురుముని మెజర్ చేసుకుందామండి. మనం ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో కొలుచుకుని తీసుకుందాం. కళాయిని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఆ కళాయిలోకి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని కొలుచుకుని వేసుకుందాం. ఇలా 1 కప్పు వేసాం కదా, ఇప్పుడు మిగిలిన ముక్కలను కూడా గ్రైండ్ చేసుకుని ఆ కొబ్బరి కూడా కొలుచుకుని వేసుకుందాం. ఫ్రెండ్స్, నేను చేయబోయే రెసిపీకి 2 కొబ్బరికాయలు సరిపోయినాయండి, మీడియం సైజువి. అంటే 4 కొబ్బరి చిప్పలతో నేను ఈ తురుము తీసుకుని స్వీట్ అనేది చేశాను. 1 కప్పు మైదా పిండికి 4 కొబ్బరి చిప్పల తురుముతో 2 కప్పుల కొబ్బరి తురుము వచ్చింది. ఇప్పుడు 1/4 కప్పు బెల్లం వేసుకోండి. ఇవి రెండు కూడా బాగా కలిపేసుకుని స్టవ్ వెలిగించుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుందాం. బెల్లంలో ఉన్న తేమంతా కూడా బాగా రిలీజ్ అయ్యి కొబ్బరి అంతా కూడా బాగా ఉడుకుతుందండి. ఇలా బాగా ఉడికి డ్రై అయిన తర్వాత ఇలా పొడి పొడిలాడుతూ వచ్చిన తర్వాత 1 అర గ్లాస్ పాలు పోసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇలా యాలకుల పొడి వేసిన తర్వాత ఇవి రెండు కూడా స్వీట్లో కలిసే వరకు బాగా కలిపేసుకుందాం. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకోండి. ఇలా మనం పాలు పోసిన తర్వాత స్వీట్ అనేది లూజ్గా వస్తుంది కదా, ఇలా వచ్చిన తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం చేయబోయే రెసిపీకి ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఉడికి గట్టిగా అవ్వకూడదు. స్వీట్ అనేది ఇలా కొంచెం మెత్తగా లూజ్గానే ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని కొంచెం కొంచెంగా ముద్దలుగా తీసుకుని పూరీని ఒత్తుకుందాం. ఇలా పొడిపిండి వేసుకుంటూ మనం కావలసిన సైజులో పూరీని చేసుకుంటూ మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న కొబ్బరి స్వీట్ని అలా లోపల పెట్టుకుంటూ మడత పెట్టుకుందామండి. ఇలా చుట్టూ కూడా ఓపెన్ అవ్వకుండా చాలా టైట్గా ఎడ్జెస్ అంతా కూడా మడత పెట్టుకోవాలి. ఇలా గట్టిగా నొక్కుకుంటూ మడత పెట్టుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్న పిండి అంతా కూడా ఇలా కట్ చేసేసుకుందాం. ఇలా చేసుకున్నామంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి చూడటానికి. ఇలా చేసుకున్నాం కదా, ఈ సైజులో చేసుకుని వాటిని ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, చిన్నపిల్లలు తింటున్నారు అనుకుంటే కొంచెం సైజ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపించబోయే లాగా చేసుకోండి. కొంచెం సైజ్ అనేది చిన్నగా చేసుకోవచ్చండి. ఇలా మనం ఉడికించుకున్న కొబ్బరిని పక్కన పెట్టుకుని ఇలా పూరీని చేసుకోండి. ఫస్ట్ ఇలా చేసుకున్న తర్వాత వీటిని 4 పార్ట్స్ చేసుకోండి. ఇలా 4 ముక్కలుగా చేసుకున్నాం కదా. ఫ్రెండ్స్, మనం తింటున్నప్పుడు కజ్జికాయ అనేది కొంచెం పెద్దగా కాకుండా చిన్నగా ఉండాలి అనుకుంటే ఇలా నేను చూపించే విధంగా చేసి పెట్టుకోండి. డీప్ ఫ్రై చేయడానికి కూడా చాలా ఈజీ అవుతుంది ప్రాసెస్ అంతా కూడా. ఇలా ఒక పూరీని 4 ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వాటిలో కొంచెం కొంచెంగా ఉడికించుకున్న స్వీట్ పెట్టుకోండి. కొబ్బరి స్వీట్ అనేది ఇలా సర్ది పెట్టుకుని చుట్టూ కూడా టైట్గా అంచుల్ని గట్టిగా అంటించుకుందాం.
ఇలా అన్నీ కూడా మడత పెట్టుకుని గట్టిగా అంటించుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్న పిండి అంతా కూడా కట్ చేసేసుకుని నీట్గా చేసుకుని వాటిని కూడా ప్లేట్లోకి సర్ది పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం కంప్లీట్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. కానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసుకునే కజ్జికాయల కన్నా కూడా ఈ స్వీట్ చాలా బాగుంటుందండి. మనం బెల్లము కొబ్బరి తురుము యూజ్ చేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లంతో కూడా హెల్దీ కదా, మనం ఎన్ని తిన్నా కూడా చక్కగా తినొచ్చండి. ఇలా కొంచెం పెద్ద సైజు కానీ చిన్న సైజు కానీ చేసుకుని అన్నీ కూడా సర్ది పెట్టుకోండి ప్లేట్లోకి. చుట్టూ కూడా మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఓపెన్ అవ్వకుండా టైట్గా అంచుల్ని నొక్కి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుని అన్నీ కూడా ఎక్సెస్ ఉన్న పిండి అంతా కట్ చేసేసుకుని అన్నీ ఒక ప్లేట్లోకి సర్ది పెట్టేసుకోవాలి. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఉడికించుకున్న స్వీట్తో పాటు చక్కగా మడత పెట్టుకుని ఇలా అన్నీ కూడా సర్ది ప్లేట్లో పెట్టుకోండి. మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చండి ఇలాంటివి. ఇలా అన్నీ చేసుకున్నాం కదా, ఇప్పుడు కళాయి తీసుకుని ఆయిల్ పోసుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగించుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న కజ్జికాయలన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవటమే. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించేసుకోండి, లేదంటే మాడిపోయి కలర్ అంతా కూడా చేదుగా బ్లాక్గా వచ్చేసి టేస్ట్ అంతా చేదుగా వచ్చేస్తుందండి. ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకుని ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. తీసి వేరే ప్లేట్లోకి పెట్టేసుకోవటమే. మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు కజ్జికాయల్ని ఆయిల్లో వదులుతున్నప్పుడు చుట్టూ ఉన్న ఎడ్జ్ అంతా కూడా ఓపెన్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి, లేదంటే లోపల ఉన్న పూర్ణం అంతా కూడా బయటకు వచ్చేసి ఆయిల్లో కలిసిపోతుంది. ఆయిల్ అంతా కూడా కలిసిపోయి మాడిపోతుందండి. చాలా జాగ్రత్తగా చేసుకోండి, డీప్ ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్ అండి ఈ రెసిపీ అంతా కూడా. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఖర్చుతో రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తానండి. మీ అందరికీ కూడా నచ్చుతాయి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఇంకా రెడీ అయిపోయండి కొబ్బరి కజ్జికాయలు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.